పోరలు పరీక్షలు తప్పిండ్రనుకో సప్లిమెంటరీ రాసుకోవచ్చు, అప్పుడు సుత తప్పితే మళ్ళీ రాయొచ్చు. ఇట్లా పాస్ అయ్యేదాకా రాస్తూనే ఉండాలి. అదే కొలువు కొట్టే కాడ కొన్ని ఛాన్సులే ఉంటాయి ఇల్లో. కానీ లీడర్లు అట్లా కాదు, ఓ పారి పోటీ చేసి ఓడిపోయిండనుకో మళ్ళా వేస్తాడు. ఎమ్మెల్యేగా ఓడితే ఎంపీగా నిలబడతారు, అండ్లకు గెలవకుంటే మళ్ళీ మలక నిల్చుంటారు. ఎవ్వరు ఎన్ని మాటలైనా పోటీ చేసుకోవచ్చు, పార్టీ టికెట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్గానైనా పోటీ చేయొచ్చు. ఇది మనకెరుకున్నదే. కానీ ఈసారి ఏం చేస్తుండంటే చెప్పుడు కాదు చూడాల్సిందే. तो जरूर आप मुझे इस चैनल पे ज्वाइन कीजिएगा. चैनल का नाम है बेरोजगार नेताजी. హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అని ఒక తీర్ల బతిలాడుతున్న సారి ఎవలంటే ఢిల్లీ షీపూర్ పార్టీ లీడర్ సౌరవ్ భరద్వాజ్. అట్టుటి లీడర్ కాదుల్లో వరుసగా 3 మాటల బీజేపీ లీడర్లను షిత్తుగా ఓడగొట్టిండు, 2 మాటల మంత్రిగా పనిచేసిండు. కానీ మొన్నటి ఓట్లల్లో ఓడిపోయినాక జిందగీ మొత్తం కింద మీద అయిందని ఇట్లా యూట్యూబ్ ఛానల్ తెరిచిండు. ఇంతకు అందులో ఏం చెప్తాడట అంటే, एक चुनाव हारने के बाद एक नेता की जिंदगी में क्या क्या बदलता है और कैसे कैसे बदलता है. గదన్నట్టు ఓడిపోయిన లీడర్ బతుకు ఎట్లుంటది, ఏమేం తిప్పలు వస్తాయి, ఎట్లా ముంగట్కి పోతాడనేది చూపిస్తాడట. పబ్లిక్ ఏమన్నా అడిగినా చెప్తాడటుల్లో. ఇప్పటికే 2-3 బుడ్డ వీడియోలు ఇచ్చిండు సుత. కానీ పోరలు పరీక్షలు తప్పితే చదువు బంద్ పెడతారా? లీడర్లు ఓట్లలో తప్పితే పోటీ చేసుడు ఆపుతారా? ఓడినా గెలిచినా పబ్లిక్లు ఉండాలి, వాళ్ళ తరపున కొట్లాడాలి. గాని యూట్యూబ్ పెడతా, ఫేస్బుక్ తెరుస్తా, ఇన్స్టాలో జొరుతా అంటే ఎట్లా సారు? మళ్ళా పోటీ చేస్తాడో లేదో గాని చూడాలి. మరి పాత మంత్రి గారి పర్ఫార్మెన్స్ యూట్యూబ్ లో ఎట్లుంటదో.